Hi, welcome back to engineering drawing. I am your Dr. Vasu. On a line inclined to both the planes, lo inko problem chuddam. The distance between end projectors 60 mm icharu. A 25 mm above HP. So A marchadam. 25 mm above the reference line of line draw cheste point A anedi ikkada oka point untundi akkada. Oka point తీసుకున్నాం A dash అన్నాం. Then projector draw చేసాం. ఇప్పుడు and 45 mm in front of VP. అది ఈ పాయింట్ 45 mm in front of VP ఉంది. ఇక్కడ నుంచి 45 లో ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ మీద ఏ టాప్ వ్యూ ఉంటుంది. సో ఏ డాష్ ఒకే ప్రొజెక్టర్ కాబట్టి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తాం. ఇది ఏ అవుతుంది. ఇప్పుడు B is 60 mm above HP. B అనేది రిఫరెన్స్ లైన్ కి 60 mm above రిఫరెన్స్ లైన్ ఉందంట. ఇది 60. సో 60 mm లో లైన్ డ్రా చేస్తాం. అంటే ఇక్కడ B డాష్ ఉంటుంది ఈ లైన్ మీద. నెక్స్ట్ 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. ఈ VPకి 15 mm ముందు అంటే ఒక లైన్ 15 mm డిస్టెన్స్ లో డ్రా చేస్తాం. ఇది లోకస్ ఆఫ్ B టాప్ లో అవుతుంది. దీని మీద B ఉంటుంది. ఓకే, ఇంకా ఇచ్చిన డేటా డిస్టెన్స్ బిట్వీన్ ఎండ్ ప్రొజెక్టర్స్ ఇప్పుడు యూజ్ చేద్దాం. ఏ డాష్ మనకు తెలుసు, B డాష్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, అక్కడ 60 mm డిస్టెన్స్ లో. సో ఒక 60 mm డిస్టెన్స్ లో మనం ఒక లైన్ డ్రా చేద్దాం. ఒక లైన్ డ్రా చేస్తే ప్రొజెక్టర్ ఇక్కడ ఇది B డాష్ అనేది దీని మీద ఉంటాయి. మనకి ఇక్కడ B డాష్ ఈ లైన్ మీద ఉంటుందని తెలుసు, ఈ ప్రొజెక్టర్ మీద ఉంటుంది కాబట్టి ఇంటర్సెక్షన్ పాయింట్ B డాష్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ లైన్ మీద ఈ లోకస్ మీద ఉండాలి, ప్లస్ ఈ ప్రొజెక్టర్ మీద ఉండాలి కాబట్టి టాప్ వ్యూ B కనుక మార్చేస్తే ఇది B అవుతుంది. సో AB జాయిన్ చేసాం, A డాష్ B డాష్ జాయిన్ చేసాం. ఇది ఫైనల్ ప్రొజెక్షన్స్ అవుతాయి లైన్ కి. ఓకే, ఇప్పుడు ఇది అపరెంట్ యాంగిల్ అవుతుంది ఫ్రంట్ వ్యూలో, ఇది అపరెంట్ యాంగిల్ టాప్ వ్యూలో. ఆల్ఫా బీటా వచ్చాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ట్రూ ఇంక్లినేషన్ కనుక్కోవాలి. ట్రూ లెంగ్త్ ఎంతో కనుక్కుందాం. ఈ లైన్ ని హారిజాంటల్ ప్లేన్ కి ప్యారల్ గా ఉండేలాగా రొటేట్ చేద్దాం. అంటే A డాష్ సెంటర్ గా A డాష్ B డాష్ రేడియస్ గా రొటేట్ చేస్తే B2 డాష్ అనుకుందాం. ఇది ప్యారలల్ టు HP ఉంది. దీని నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఓకే, ఎంతవరకు ఈ B లోకస్ ఏంటో మనకు తెలుసు. B లోకస్ ఉంది కాబట్టి ఇంతవరకు డ్రా చేసాం. అంటే ఇది B2 అవుతుంది. సో AB2 అనేది ఏమవుతుంది, ట్రూ లెంగ్త్ అవుతుంది. ఎందుకని HPకి ప్యారలల్ గా ఉంది కాబట్టి, ఈ లైన్ HPకి ప్యారలల్ గా ఉంది కాబట్టి ఇది AB2 అనేది ట్రూ లెంగ్త్ అవుతుంది. ట్రూ లెంగ్త్ మెజర్ చేయొచ్చు. ఒకసారి ట్రూ లెంగ్త్ వచ్చిన తర్వాత మనకి దీన్ని ఈ AB2ని లేదా ట్రూ లెంగ్త్ ని రేడియస్ గా A డాష్ సెంటర్ గా మనం కనుక ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తే ఈ లోకస్ ని ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇది B1 డాష్ అనుకుందాం. సో A డాష్ B1 డాష్ కనుక జాయిన్ చేస్తే అంటే ట్రూ లెంగ్త్ తీసుకునే ఇది మనం డ్రా చేసాం. ఎందుకోసం ఇక్కడ ఈ యాంగిల్ HPతో ఎంత యాంగిల్ చేస్తుందో ఈ థీటాని మెజర్ చేయొచ్చు. అలాగే టాప్ వ్యూలో ఈ AB2 అనేది ఫై అనే యాంగిల్లో ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఫైనల్ ప్రొజెక్షన్స్ ని డ్రా చేసాం. సో ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. Do like, share and subscribe. Thank you.